నేను ఈ సభకు 31/1/2024 మొదటి సభలో మొదటి సెషన్లో నేను ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 24/2/2026 మొన్న రెండో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు క్వశ్చన్లలో నేను అడిగిన ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ రెండు ప్రశ్నల్లో కొన్నిటికి సమాధానం కూడా ఏమి ఇవ్వలేదు. ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు దాంట్లో నాణ్యత లోపంతో చత్తులు నుండి ఇసుక వెళ్ళడం, లేకపోతే అద్దాలు పగిలిపోయి ఉండడం, ప్లంబరు పైప్ లైన్ లేకపోవడం, సెప్టిక్ ట్యాంక్ లేకపోవడం, వాటర్ సప్లై లేకపోవడం, ఎలక్ట్రిసిటీ పైప్ లైన్ అంతా తీసేయడం, ఆ డబుల్ బెడ్రూమ్లలో అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా ఇల్లీగల్ కార్యక్రమాలే జరుగుతున్నటువంటి సందర్భంలో అడిగినటువంటి ప్రశ్న అది. ఆ రోజు నుంచి ఇవాళ మంత్రి గారు ఇవ్వడం, ఈ లోపల అది ఇంద్రమ్మ ఇల్లుగా మారడం స్కీము, అది సంతోషకరమైన విషయం. గ్రామాల్లో కూడా ఇంద్రమ్మ ఇండ్లు అవుతున్నాయి, దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు, దాని మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజలకి మంచి జరుగుతుంది. దానికి నేను కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే మనం ఇస్తున్నామో అలొకేషను మీరన్నట్టు ఇంకొక 1,00,000 ఇండ్ల వరకు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేయాలి, అవన్నీ చేసి ఇవ్వాలి అని మాట్లాడుతున్నాం. అన్న ఇది ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు, అది ఆల్రెడీ బీటలు వారి చత్తులు పగిలి లీకేజీలై అక్కడ ఉన్నటువంటి ఐరన్ ఫ్రేమ్స్ అన్ని, కిటికీ ఫ్రేమ్స్ అన్నీ మొత్తము లీకేజ్లు అవుతూ అద్దాలు పలిగిపోయి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇంకా లేట్ చేస్తూ ఉంటే ప్రభుత్వం మీద భారం అవుతుందే తప్ప ప్రజలకు మాత్రం లాభమయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇది నా అభిప్రాయం.